మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అట్లాంటి మన కిచెన్ లో ఉన్న ఎన్నో ఇంగ్రీడియంట్స్ ని మనం చులకనగా చూస్తున్నాం. బికాస్ చిన్నప్పటి నుండి చూసినాయి అదేదో బ్లూబెర్రీస్ తింటేనే మనకి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయా, ఆవకాడో తింటేనే గుడ్ ఫ్యాట్ వస్తుందా. దట్స్ ఆల్ రాంగ్. కోకోనట్ ఆయిల్ ఒక్క టీ స్పూన్ రోజు తీసుకుంటే గనక your brain will function so amazingly. Coconut oil, which is excellent for your brain, especially perige pillalki roju even if you want to mix it off in something and give it, vallu taagaleru anukunte ganaka kani make sure it is cold pressed coconut oil, ante swachhamaina cold ganuga nunnu undali, not cooking coconut oil. అది మెషిన్ తో దే ప్రెస్ ఇట్ కదా, అది కోల్డ్ ప్రెస్డ్ అయితేనే దానిలో ఉన్న గుణాలు ఇట్ రీటైన్. సో కోకోనట్ ఆయిల్ సింపుల్ నువ్వుల లడ్డూస్ యూ కెన్ ఈట్, బ్లాక్ నువ్వులు అండ్ వైట్ చేస్తుంటారు కదా, జస్ట్ లిటిల్ like 5 grams a day. Just keep adding it. నేను వాట్ ఐ డూ, ఫ్లాక్స్ సీడ్ అండ్ నువ్వులు పౌడర్ చేసుకొని ఐ పుట్ ఇట్ ఆన్ మై డైనింగ్ టేబుల్ వెనెవర్. హాఫ్ అండ్ హాఫ్ నో సెపరేట్. ఓకే, నువ్వుల పౌడర్ ఒక బాటిల్లో అండ్ ఫ్లాక్స్ సీడ్ ఒక బాటిల్లో. రోస్ట్ చేసి పౌడర్ చేస్తారా? లైట్ గా రోస్ట్ చేసి, మళ్ళీ ఎక్కువ రోస్ట్ చేస్తే కూడా దాంట్లో మంచి గుణాలన్నీ పోతాయి. సో జస్ట్ లైట్లీ రోస్ట్ అండ్ దెన్ గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. నార్మల్ గా ఫుడ్ లో ఇప్పుడు దాల్ తిన్నా కూడా ఒక స్పూన్ వేసేసుకొని సెపరేట్ గా దాని గురించి ఎక్కడ ఈ ఫ్లాక్స్ సీడ్ ని ఎక్కడ నేను యాడ్ చేయాలి నా లైఫ్ లో, నా డయట్ లో అనకుండా జస్ట్ మేక్ ఫ్యూ థింగ్స్ లైక్ దట్. తినేటప్పుడే ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని కలిపేసుకొని ఒక ముద్ద తినేయండి. అంతట్లో కలుపుకో, అంటే టేస్ట్ మారుతుంది అనుకుంటే కనుక ఫస్ట్ ముద్దలో ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ అది వేసి ఒక కొంచెం నెయ్యితోని తినేస్తే యూ హ్యావ్ దట్ కాల్షియం, ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్ ఇన్ యువర్ డయట్. సో దట్ డజంట్ నీడ్ సో మచ్. ఇన్ని నువ్వులు యూ కెన్ బై, ఇట్ లాస్ట్ యూ ఫర్ అ వీక్. అంతే కదా, అది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకో. నువ్వులు, కొబ్బరి నూనె అగ్రీడ్ కాకుండా ఇంకా many things. So let's start from how I start my day. So you have a clear picture. So first of all, I don't drink water in the night before sleeping. Okay. First of all, padukune mundara nenu ekko neelu taaganu. Ante 5 సాయంత్రం 5-6 తర్వాత you stop drinking water. తాకూడదా? అంటే నైట్ నిద్ర డిస్టర్బ్ అవుతుంది, వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఆ డిస్టర్బ్ స్లీప్ ఉంటే గనక బాడీ రికవరీ ఎలాగైతే అవ్వాలో అది అవ్వదు. చాలా మన బాడీలో రికవరీ అంతా నైట్ అవుతుంది. వెదర్ ఇట్స్ హార్మోనల్ ఆర్ మెమరీ, కాగ్నిటివ్ స్కిల్స్ అనేసి, అంటే మన ఏ మెమరీని బాడీ ఉంచుకోవాలి, ఏ మెమరీని బాడీ డిస్కార్డ్ చేయాలి అనేది ఆ టైంలో బాడీ డిసైడ్స్. అది కాకపోతే, హీలింగ్ అవ్వకపోతే, హీలింగ్ అవ్వని బ్యాగేజ్ విల్ క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ డే. అది ఒక లోడ్ లాగా అయ్యి బాడీ మైండ్ ఇస్ ఆల్ డల్. అలాగే మనకి బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. బ్రెయిన్ ఫాగ్, సరిగ్గా ఆలోచించలేము. కొంచెం ఎవరైనా ఏమైనా అన్నా ఏడుపు రావడం, సెన్సిటివ్ అయిపోవడం. ఆ స్ట్రాంగ్ మెంటల్ పవర్ అనేది కమ్స్ విత్ గుడ్ నైట్ స్లీప్. అండ్ ఇప్పుడు స్లీప్ హ్యాస్ బికమ్ లైక్ అ లగ్జరీ. If you see it, ఇది actually one of my friends has spoken to me and she's been doing a lot of research and she's been meeting a lot of doctors for some other project of hers across the country. Many of them are either having some sleep aid, అంటే స్లీపింగ్ పిల్ ఫామ్ లో అన్న మెలటినిన్ అని ఇట్లా స్ట్రిప్స్ దొరుకుతున్నాయి. అవి విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఎందుకంటే దాంతో స్లీప్ హార్మోన్ ఇండ్యూస్ అవుతుంది. బికాజ్ ఆన్ దేర్ ఓన్, అంటే బాడీ తనంతల అది స్లీప్, ఇట్స్ నాట్ ఏబుల్ టు స్లీప్. ఎందుకంటారు ఈ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల? బికాస్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్. పడుకునే ముందే తినేస్తే, లేట్ నైట్ తినడం, లేట్ నైట్ ఈ స్క్రీన్ చూసి పడుకోవడం, ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది. ఎవ్రీ యానిమల్, కొన్ని నైట్ యానిమల్స్ ఉంటాయి, మార్నింగ్ యానిమల్స్. ఆ సన్ రైజ్ సన్సెట్ తోని మన బాడీ సైకిల్ కోఆర్డినేట్ అయి ఉంటుంది. అందుకే మనం పుట్టాం కూడా. లైక్ ఈవెన్ విమెన్ పీరియడ్ సైకిల్ ఇస్ ఇన్ సింక్ విత్ ద మూన్ సైకిల్. అండ్ మన స్లీపింగ్ సైకిల్, డైజెషన్, అగైన్ స్లీపింగ్, డైజెషన్, స్లీపింగ్, ఆల్ దట్ ఆల్సో సింక్డ్ విత్ ద సన్. ఆ సన్ డిస్టర్బెన్స్ ఇస్ దేర్, లైక్ బికాస్ వీఆర్ లివింగ్ క్రీచర్స్, వీఆర్ సపోజ్ టు బి సోలార్ పవర్డ్. అవును, ఆ సోలార్ ఎనర్జీతోని మన బాడీ ఫంక్షన్ అయితేనే దాని హెల్త్, వెల్నెస్, ఫిట్నెస్, మెంటల్ హెల్త్, స్ట్రెంగ్త్ అంతా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత మనం కూడా కొంచెం వైండ్ డౌన్ అవ్వాలి. దట్స్ వాట్ యు రైజ్ విత్ సన్, యు స్లీప్ అలాంగ్ విత్ ద సన్సెట్. అది దట్స్ ద ఫండమెంటల్ వే బాడీ ఇస్ డిజైన్డ్.
అట్లా ఇవాల్వ్ అయింది బాడీ. Mm. మనం చెప్పింది కాదు, బాడీ ఇవాల్వ్ అయిందే సన్ సైకిల్స్ తోని, మూన్ సైకిల్స్ తోని. దాన్ని మనం బ్రేక్ చేసేసి లాస్ట్ 10:30, 11 వరకు ఏదో స్నాకింగ్ చేసుకుంటా, తినుకుంటా, నములుకుంటా, చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి, యూనో ఐప్యాడ్ చూసుకుంటా, నెట్ఫ్లిక్స్ చూసుకుంటా, యూనో లైక్ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా, ఎప్పుడో 11:30, 12కి పడుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ డిస్టర్బ్డ్. సో రికవరీ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. అండ్ తిని పడుకున్న తర్వాత బేసికలీ అట్లీస్ట్ మినిమం 2 hours యూ హ్యావ్ టు హ్యావ్ బిఫోర్ యూ స్లీప్. తినిన తర్వాత 2 hours తర్వాతే పడుకుంటే ఆ డీప్ స్లీప్ అనేది వస్తుంది. లేకపోతే బాడీ ఎనర్జీ అంతా డైజెషన్కి టర్న్ అయిపోయి డైజెషన్ పైన పనిచేస్తూ ఉంటుంది. సో వెన్ యూ వాంట్ టు స్లీప్, దిస్ ఇస్ యాక్టివ్, ఇట్ ఈస్ వర్కింగ్, సో యూ కాంట్ స్లీప్. సో ఈ డైజెషన్ అంతా ఫినిష్ చేసేసుకున్నాక లైట్గా ఉన్నప్పుడు పడుకుంటే కనుక ఆ డీప్ స్లీప్ ఒక 4 hours పడుకున్నా దాని రెజ్యువనేషన్ ఏదైతే మనకి అనిపిస్తుందో నెక్స్ట్ మార్నింగ్, ఇట్స్ అన్బిలీవబుల్. ఒక కొత్త లైఫ్ తోని లెగిసినట్టు అనిపిస్తుంది. లేవాలా ఇప్పుడు అలారం, మళ్ళీ స్నూజ్ బటన్ నొక్కి, మళ్ళీ స్నూజ్ బటన్ నొక్కి, అటు తన్ని ఇటు తన్ని, యూనో దట్ ఆ స్ట్రగుల్ అనేది ఉండదు. చాలా కన్విన్సింగ్ గా చెప్పారు. ఇవి చాలా మంది డాక్టర్లు నా గతంలో చెప్పారు, కానీ ఇవాళ మీరు చెప్పిన పద్ధతి అర్థమైపోయింది, బాగా ఇంకా ఇంప్రింట్ అయిపోయింది. సో అలా మీరు నైట్ నిద్ర నీళ్లు తాగరు? నీళ్ళు వాట్ ఎవర్ హైడ్రేషన్ ఏదైతే కావాలో 4:35 వరకు ఫినిష్ చేసేసుకొని, చాలా మంది వాటర్ పక్కకు పెట్టుకొని ప్రతి యూనో లైక్ కొన్ని ముద్దల తర్వాత వాటర్ తోని దాన్ని డౌన్ చేస్తూ ఉంటారు. నమలే ఓపిక లేకో మరి, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ. తినగానే తాగకూడదు. ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే దగ్గి అది చోక్ అవుతే మీరు యూ కెన్ డ్రింక్. కానీ యూ ట్రై, స్వప్న గారు, దిస్ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ 15 years నౌ. ఇట్ ఫీల్స్ అమేజింగ్. తినగానే డైజెషన్ కిక్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్ ద ఎంజైమ్స్, డైజెషన్ కావాల్సిన ఎంజైమ్స్ బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. బైల్ జ్యూస్ అని, ఇంటెస్టైనల్ జ్యూస్ అని, అవన్నీ కెమికల్స్ దట్ ఆర్ లైక్ ట్రైంగ్ టు టర్న్ యువర్ ఫుడ్ ఇంటూ ఎనర్జీ. ఆ ఎంజైమ్స్ స్టార్ట్ అయ్యి ఆ ద్రవ్యాలు ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు దాంట్లో నీళ్లు పోస్తే డైల్యూట్ అయిపోతాయి. అవి డైల్యూట్ అయ్యి హాఫ్ అన్ అవర్లో డైజెస్ట్ అయ్యే ఫుడ్ 2 hours లో డైజెస్ట్ అయ్యి యాసిడ్ రీఫ్లక్స్ అనేది ఆ ఎంజైమ్స్ ద్రవ్యాలు వాటర్లో కలిసి యాసిడిక్ అయిపోయి తేపులు రావడం. అవును, అప్పుడు తేపులతో పాటు ఫుడ్ కరివేపాకుని కూడా కరెక్ట్ కరెక్ట్ చెప్పారు. వాసన రావడం, బికాజ్ సో గ్యాస్ ఏదైనా పైకి రావాల్సిందే కదా. అంతే అంతే. ఇఫ్ యూ లీవ్ ఇట్ ఇన్ యువర్ సిస్టమ్, ఇట్స్ ద పర్ఫెక్ట్ వే టు డైజెస్ట్. హాఫ్ అన్ అవర్ తర్వాత దెన్ యూ డ్రింక్ వాటర్, ఇట్ మేక్స్ సెన్స్. అది. అండ్ ఆల్సో ఆ తేపులు రావడం, అరగకపోవడం, డైజెషన్ ఇస్ సో మెనీ ప్రాబ్లమ్స్ కమ్ విత్ దట్. సో if you want to drink water, drink before eating, ఒక 10 minutes before, then start eating. Right. In fact, నాగార్జున గారి ఫాదర్ నాగేశ్వరరావు గారు ఒకసారి చెప్పారు, నేను తక్కువ తినాలి అంటే హోల్ ఫిలిం లైఫ్ లో అమ్మా నేను ఐ హ్యాడ్ టు లుక్ స్లిమ్. అండ్ అప్పుడు డైట్స్, సో హీ టు సే నేను ఒక పెద్ద గ్లాస్ మజ్జిగ తాగేసేది వాడిని, ఒక 10 minutes తర్వాత తింటే తక్కువ తినేవాడిని, అండ్ ఐ వుడ్ మెయింటైన్ మై వెయిట్. ఐ థాట్ దట్స్ సచ్ అ బ్యూటిఫుల్ అడ్వైస్ దట్ హీ గేవ్ మీ. సో దట్ ఆల్సో వితౌట్ understanding all this, he knew that whatever liquid you have to drink, wisdom adi natural wisdom. So itlanti like it keeps coming back to me, వాళ్ళకి ఒకలాంటి wisdom ఉండింది. And so that's one thing. So food తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయిన తర్వాతే వాటర్ తాగండి. మరి ఇట్లా లోటల్ తాగకుండా జస్ట్ ఒక 250 ml. Then later 3 ki 4 ki you can have 2 glasses if you're really thirsty, but don't mix up. That's one thing.